సాధారణంగా ఎప్పుడైనా మొబైల్ పోయిందనుకో, అప్పుడు వెంటనే కామన్‌గా బ్లాక్ చేయకుండా మనం కాల్ చేయడానికి ట్రై చేస్తాం. కాల్ చేసినాక ట్రై చేసినప్పుడు కొంతమంది ఒకసారి రింగ్ అయినప్పటికీ ఎత్తకపోవడం, లేదంటే స్విచ్ ఆఫ్ చేయడం అలాంటివి జరుగుతుంది. ఈవెన్ కొన్ని గంటల పాటు వేచి ఉండండి, మొత్తం ఒక మొబైల్ స్విచ్ ఆఫ్ జరగడం అలా జరిగిందనుకో, అప్పటి వరకు వేచి ఉండి వెంటనే మనం ఆ మొబైల్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. సో బ్లాక్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫస్ట్ మనం వెంటనే మనం మొబైల్ బ్లాక్ చేసి మన యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడకుండా, మన మొబైల్ వాడకుండా చేయాలంటే సింపుల్గా 2 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ప్రాసెస్ ఏంటంటే సంచార్ సాథి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సంచార్ సాథి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టోలెన్ మొబైల్ అని ఉంటుంది. యూ నీడ్ టు బ్లాక్ స్టోలెన్ మొబైల్. ఏదైతే దొంగతనం జరిగిన మొబైల్, పోగొట్టుకున్న మొబైల్ ఉందో దాన్ని బ్లాక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఐఎంఈఐ నెంబర్లు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి రిక్వెస్ట్ పెడితే ఇమీడియట్గా అది ఎమ్మటే బ్లాక్ జరుగుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్ సంబంధించిన ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొబైల్ని బ్లాక్ చేస్తుంది. దాని యొక్క స్టేటస్ కూడా మనం ఐడి ద్వారా చెక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్లో మన మొబైల్ మొత్తం బ్లాక్ చేయొచ్చు. వేరే వాళ్ళు వాడకుండా ఆ బ్లాక్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ యాప్ ద్వారా మనం చాలా ఈజీగా, అంటే మన మొబైల్ పోయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. వేరే వారి మొబైల్ ఉంటుంది కదా, వేరే వారి మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఐఎంఈఐ నెంబరు డీటెయిల్స్ మెన్షన్ చేసి బ్లాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా మొబైల్ పోగొట్టుకుంటే ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ఒకవేళ మనం మిస్ అయ్యి, అంటే జస్ట్ అనుకోకుండా బ్లాక్ చేసినాం అనుకోండి, దీంట్లోనే మనకు మొబైల్ వెంటనే అన్బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ సంచార్ సాత్ యాప్లోనే మనం డైరెక్ట్ అన్బ్లాక్ మై హ్యాండ్సెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అన్బ్లాక్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మిస్ అయ్యి బ్లాక్ అని కొట్టాము, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చేసినాక ఇమీడియట్గా ఒక్కోసారి ఏంటంటే మన మొబైల్ మనకు దొరికింది అనుకోండి, అలాంటప్పుడు అన్బ్లాక్ చేసుకోవాలి. అది దీంట్లోనే ఉంటుంది. మనకు ఏంటంటే మన మొబైల్ మాకు దొరికేసింది అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో వి ఫౌండ్ మై మొబైల్ సెల్ఫ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మనం మన చేతుల్లోనే వేరే మొబైల్లో దీన్ని అన్బ్లాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లోనే బ్లాక్ చేసుకోవచ్చు, అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మన మొబైల్ పోయినప్పుడు ఇమీడియట్గా బ్లాక్ చేసుకుంటే ఏంటంటే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా డేటా వేరే వాళ్ళు చోరీ చేయకుండా ఉంటుంది, వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటుంది, ఆపరేటింగ్ చేయకుండా ఉంటుంది. అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే వాళ్ళు మొబైల్ యూజ్ చేయలేరు. సో ఆ విధంగా చేయొచ్చు. ఒకవేళ మనకు దొరికితే ఆటోమేటిక్గా దాన్ని అన్బ్లాక్ చేసుకునే ఛాన్స్ కూడా దీంట్లోనే ఉంది. కంప్లీట్గా వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి చాలా మందికి షేర్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ హ్యాండ్సెట్ అని ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేయగానే బ్లాక్ ఆర్ లాస్ట్ మొబైల్ హ్యాండ్సెట్ అని ఉంటుంది రెడ్ కలర్లో. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అడుగుతుంది. ఐఎంఈఐ నెంబర్స్, మొబైల్ నెంబర్స్, ఆ డీటెయిల్స్ ఇక ఈ విధంగా అడుగుతుంది. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఓకే నొక్కగానే ఆటోమేటిక్గా మొబైల్ బ్లాక్ అవుతుంది. అది మొబైల్ బ్లాక్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ చెక్ యువర్ రిక్వెస్ట్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ ఐడి క్లిక్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజులు మనం ఐడి మర్చిపోతే కూడా ఫర్గాట్ ఐడి ఆప్షన్ ఉంటుంది. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. మన మొబైల్ మనకు దొరికితే అన్బ్లాక్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ఇక్కడనే బ్లాక్ యువర్ లాస్ట్ అండ్ స్టోనెల్ మొబైల్ హ్యాండ్సెట్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ బార్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ కాగానే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది, అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఉంటుంది. మన మొబైల్ మనకు దొరికితే అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు బ్లాక్ చేసినప్పుడు రిక్వెస్ట్ ఐడి ఉంటుంది కదా, సో ఆ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎందుకు అన్బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నాం, దొరికిందా, అది క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.